వైసీపీ పాలనలో కడప జిల్లాని తుపాకుల రాజ్యంగా మార్చేశారు. అప్పటి అధికార పార్టీలోని చోటామోటా నాయకులు కార్యకర్తలకు ఎడాపెడా తుపాకీ లైసెన్సులు ఇచ్చేశారు. లైసెన్స్ పొందేందుకు అర్హత ఉందా, నేపథ్యం ఏంటి, నేర చరిత్ర ఉందా వంటి కనీస అంశాలేవి పట్టించుకోలేదు. నాటి ప్రభుత్వ పెద్దలు, ముఖ్య నేతల సిఫార్సు చేసిందే తడువుగా ఎర్రచందనం స్మగ్లర్లు, గూండాలు, కిరాయి రౌడీలకు లైసెన్సులు కట్టబెట్టారు. చివరకు ఓ పంచాయతీ కార్యదర్శికి, చోటా మైనింగ్ వ్యాపారికి తుపాకీ లైసెన్స్ ఇచ్చారంటే ఏ స్థాయిలో అధికార దుర్వినియోగం చేశారో అర్థమవుతోంది. వైసీపీ ఎంపీ వివేక హత్య కేసులో నిందితుడు వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరులు, పార్టీ నాయకులకు పప్పు బెల్లాల్లా తుపాకీ లైసెన్సులు పంచిపెట్టడం దుర్వినియోగానికి పరాకాష్ట. కడప జిల్లాలో ప్రస్తుతం 854 మందికి తుపాకీ లైసెన్సులు ఉంటే వాటిలో అత్యధికం వైసీపీ నాయకులు, దొంగలు, దోపిడీదారులు, అసాంఘిక శక్తుల వద్దే ఉన్నాయి. తుపాకీ లైసెన్సు ఉన్నవారిలో 25 మంది వరకు వివిధ హత్య కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఎర్రచందనం స్మగ్లర్లు, అరాచక శక్తులు, కబ్జాదారులు, కిరాయి రౌడీలు, గూండాలకు వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ సొంత జిల్లా కడపలో ఎడాపెడా తుపాకీ లైసెన్సులు ఇచ్చేశారు. జగన్ పాలనలో తుపాకీ లైసెన్సులు పొందిన వారిలో ఒక సామాజిక వర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. వారిలో హోదా, దర్పం ప్రదర్శించడం కోసం తుపాకులు వాడుతున్న వారు కొందరైతే ఎక్కువ మంది బెదిరింపులు, వసూళ్లు, ప్రత్యర్థులపై దాడులకు ఉపయోగిస్తున్నారు. జమ్మలమడుగుకు చెందిన వైసీపీ నేత మల్లిరెడ్డి హనుమంతరెడ్డి వివేక హత్య కేసులో నిందితులైన ఎంపీ అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలకు అత్యంత సన్నిహితుడు. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే అతనికి తుపాకీ లైసెన్స్ ఇచ్చేశారు. దాంతో బెదిరించి భూదందాలు, అరాచకాలు చేశారన్న ఆరోపణలున్న అతనికి 2022లో వైసీపీ సర్కారు గన్మెన్ను కూడా ఇచ్చి భద్రత కల్పించింది. కొండాపురం మండలం లావనూరుకు చెందిన నిరంజన్ రెడ్డి వైసీపీ మండల కన్వీనర్. అతనికి ఎంపీ అవినాష్ రెడ్డితో సంబంధాలు ఉండటంతో లైసెన్స్ ఇచ్చేశారు. అవినాష్ రెడ్డికి సన్నిహితుడైన కోడూరుకు చెందిన ఎల్ రామముని రెడ్డికి తుపాకీ లైసెన్స్ దక్కడంతో ప్రత్యర్థులపై కాల్పులు జరపగా లైసెన్స్ రద్దయింది. కొండాపురం మండలం తాళ్ల ప్రొద్దుటూరుకు చెందిన ఆర్ హరినారాయణ రెడ్డిపై స్థానిక ఠాణాలో ప్రత్యర్థులపై దాడి చేశారనే అభియోగాలపై 3 కేసులున్నాయి. అయినా తుపాకీ లైసెన్స్ ఇచ్చారు. జగన్ కు ప్రధాన అనుచరుడన్న అర్హతతో లైసెన్స్ పొందిన వల్లూరు మండలం తిమ్మాపురానికి చెందిన టి రజనీకాంత్ రెడ్డిపై తుపాకీతో భూదందాలు చేస్తున్నాడన్న ఆరోపణలున్నాయి. ఏ గంగాయపల్లెకు చెందిన వెంకట సుబ్బారెడ్డి వైసీపీ కార్యకర్త. ఆర్టీసీ మాజీ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డికి అనుచరుడన్న అర్హతతో అతనికి లైసెన్స్ ఇచ్చేశారు. నల్లపరెడ్డి పల్లెకు చెందిన వైసీపీ నేత పి విశ్వనాథరెడ్డికి లైసెన్స్ ఇవ్వగా తుపాకీతో బెదిరించి అరాచకాలు చేశారు. అప్పులు చేసి ఇప్పుడు పరారీలో ఉన్నారు. చక్రాయిపేట మండలం చిలకాంపల్లెకు చెందిన మాజీ ఎంపీపీ రుక్మాంగదరెడ్డికి వైసీపీ నేత అనే అర్హతతోనే తుపాకీ లైసెన్స్ ఇచ్చేశారు. లింగాల మండలంలో మైనింగ్ చేస్తున్న శివకంచి రెడ్డికి వైసీపీ అండతో లైసెన్స్ దక్కింది. గతంలో పెద్దముడియం మండలంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన జమ్మలమడుగుకు చెందిన గురుమోహన్ కు తుపాకీ లైసెన్స్ ఉంది. మైలవరం మండలం గొల్లపల్లికు చెందిన వెంకట శివారెడ్డి వైసీపీ కార్యకర్త అనే అర్హతతో లైసెన్స్ పట్టేశారు. ఈయన మాజీ ఎమ్మెల్యే శివారెడ్డి హత్య కేసులో నిందితుడు. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి ముఖ్య అనుచరుడైన ఎస్ శేఖర్ ప్రస్తుతం ప్రొద్దుటూరు ఎంపీపీ. ఇటీవల ఓ స్థలం విషయంలో టీడీపీ నాయకులతో వివాదం తలెత్తిన వేళ తుపాకీతో బెదిరించారు. రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి వైసీపీ హయాంలో తుపాకీ లైసెన్స్ తీసుకున్నారు. సీకే దిన్నె మండలం ఇందిరానగర్ కు చెందిన జి వీరనాగిరెడ్డి వైసీపీ నాయకుల అండతో తుపాకీ లైసెన్స్ పొంది ఎర్రచందన స్మగ్లర్ అవతారమెత్తాడు. అదే ప్రాంతవాసి ఎస్ మురళీకృష్ణకు తుపాకీ లైసెన్స్ ఉండగా అతనిపైన ఎర్రచందన స్మగ్లింగ్ ఆరోపణలున్నాయి. పులివెందులలో టిఫిన్ సెంటర్ నడిపే భరత్ యాదవ్ అత్యంత వివాదాస్పదుడే కాదు, వివేక హత్య కేసులో అనుమానితుడు. ప్రాణహాని ఉందని చెప్పడంతో అతనికి తుపాకీ లైసెన్స్ ఇచ్చేశారు. పులివెందులకు చెందిన దిలీప్, మెహబూబ్ బాషాలతో ఆర్థిక లావాదేవీల్లో గొడవ జరగడంతో భరత్ యాదవ్ తుపాకీతో 3 రౌండ్ల కాల్పులు జరపడంతో దిలీప్ ప్రాణాలు కోల్పోగా బాషాకు తీవ్ర గాయాలయ్యాయి. వీరపునాయినిపల్లె మండలం పాయసంపల్లెకు చెందిన నిమ్మకాయల సుధాకర్ రెడ్డి వైసీపీ నేతల అండతో లైసెన్స్ పొందారు. వైసీపీకే చెందిన మహేశ్వర్ రెడ్డితో ఆయనకు ఘర్షణ తలెత్తడంతో తుపాకీతో కాల్పులు జరిపి గాయపరిచారు. అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన వేంపల్లె జెడ్పీటీసీ సభ్యుడు ఎం రవికుమార్ రెడ్డికి వైసీపీ సర్కారు తుపాకీ లైసెన్స్ ఇవ్వడమే కాకుండా గన్మెన్ తో రక్షణ కల్పించింది. అరాచక శక్తులుగా పేరున్న వేంపల్లెకు చెందిన కామిశెట్టి సతీష్ కుమార్, వెలమవారిపల్లెకు చెందిన రుద్రభాస్కర్ రెడ్డి, సంహాద్రిపురం మండలం లోమడకు చెందిన డి పవన్ చంద్రారెడ్డి తుపాకీ లైసెన్స్ ఇవ్వడంతో మరింతగా రెచ్చిపోయారు. సింహాద్రి
సింహాద్రిపురం మండలం బిదినంచెర్లకు చెందిన నేత బిఎన్ బ్రహ్మానందరెడ్డి పోరెడ్డి ప్రభాకర్ రెడ్డిని చంపడానికి కాల్పులు జరపగా ఇద్దరూ చనిపోయారు. దిద్దేకుంటకు చెందిన టీడీపీ నేత పరమేశ్వర్ రెడ్డిని గత ప్రభుత్వ హయాంలో కత్తులతో నరికి చంపేశారు. ఈ కేసులో హస్తం ఉన్నట్లు ఆరోపణలున్న కసనూరుకు చెందిన వైసీపీ నేత పి హరినాథ్ రెడ్డికి తుపాకీ లైసెన్స్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరికి తుపాకీ లైసెన్సులు ఉన్నాయో కూటమి ప్రభుత్వం లోతుగా విచారించాలి. అరాచక శక్తులు, నేర చరితులు, అనర్హులకు వెంటనే లైసెన్సులు రద్దు చేసి తుపాకులు స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉంది.